చేవెళ్లలో రేవంత్ రెడ్డి ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన 12 హామీలను అయితే అమలు చేయాలని చెప్పేసి ఈరోజు ధర్నా చౌక్లో లంబాడీలు అందరూ కూడా ధర్నా చేస్తున్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి చారులత మాజీ జెడ్పీటీసీ ఆదిలాబాద్ మనతో ఉన్నారు. మనం చెప్పండి, మీకు 12 హామీలు ఇచ్చారు, ఏమేమి హామీలు ఇచ్చారు, ఇప్పటివరకు ఏం నెరవేర్చారు? 12 హామీలలో అండి సేవాలాల్ కార్పొరేషన్ పెడతామన్నారు. ఇంతవరకు 3 సంవత్సరాలు వస్తుంది, ఇంతవరకు ఆ కార్పొరేషన్ ఊసే లేదు. మా లంబాడాలను ఏదైతే విదేశాలకు పంపిస్తారో, విదేశాల్లో వెళ్తూ ఉంటారో పిల్లలకి సాయం చేస్తాం. 20 లక్షలు అప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు సాయం చేశారు. ఆ సాయం అందటం లేదు. మాకు పోడు భూముల పట్టాలు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఏ ఒక్క భూమికి కూడా పట్టా అందకుండా ఇవాళ లగచర్లలో చూసినాము. మా భూములే లాక్కొని మమ్మల్ని ఇంకా సంఖ్యలు వేసుకొని రైతులను జైలుకి పంపించిన పరిస్థితి వల్ల రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. అయితే మాకు కావాల్సిన హామీలు, మాకు ఏదైతే మీరు ఇచ్చిన హామీలు, ఖర్గే గారు ఇచ్చిన హామీలు మాకు అన్నీ రావాలి. మాకు తండాలను గ్రామ పంచాయతీగా కొంత గ్రామ పంచాయతీలను చేస్తామని చెప్పారు, అది ఇంతవరకు నెరవేర్చలేదు. ఇలాంటి హామీలన్నీ 420 హామీలు ఇచ్చి 60 గ్యారెంటీలు ప్రతి వర్గానికి ఇచ్చారు. ఏ వర్గానికి కూడా ఇలాంటి హామీలు రాకపోవడంతో అందులో మాకు మా లంబాడా జాతిని ఎక్కువ విస్మరిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ మేము చెప్పేది ఒకటే, ఏదైతే మా లంబాడాల ఓట్ల ద్వారా మేము రాష్ట్రంలో మా సంఖ్య 50-60 లక్షల మంది ఉన్నాం. మా సంఖ్య వల్లనే మీరు సీఎం కావడం జరిగింది. అది ఇవాళ మర్చిపోయి ఇవాళ ఆ ఓట్లు తీసుకొని మా జాతిని, మా వర్గాన్ని పక్కన పెట్టేసి ఇవాళ మమ్మల్ని విస్మరిస్తున్నారు. కాబట్టి ఇవాళ ఇందిరా పార్క్లో మేము పెద్ద ఎత్తున ధర్నాకు రావడం జరిగింది. గ్రామాల నుంచి, ప్రతి తండాల నుంచి తరలి రావడం జరిగింది. తప్పకుండా మా హామీలన్నీ నెరవేర్చే వరకు పోరాటం చేస్తామని ఉంటాం. ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా పోతామని చెప్పేసి మాకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ మా లంబాడాలకు గతంలో తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చింది. అదేవిధంగా సేవాలాల్ జరుపుకునేలా మా కేసీఆర్ గారు మమ్మల్ని గుర్తించారు. అదేవిధంగా పోడు భూముల సమస్య ప్రధానంగా ఉంది. మీరు వ్యవసాయం చేసుకునే దగ్గర కూడా మీకు కూడా పట్టాలు ఇస్తామని చెప్పేసి కూడా గతంలో రేవంత్ రెడ్డి చెప్పడం. అదేనండి, పోడు భూములకు పట్టాలు ఇవ్వట్లేదు. గతంలో చెప్పారు, హామీలు ఇచ్చారు, పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చారు. కాబట్టి మా లంబాడాలందరూ మోసపోయి అప్పుడు ఇందిరాగాంధీ, రాజశేఖర రెడ్డి ఇచ్చినట్లు ఇస్తారు కావచ్చు అని చెప్పేసి ఇవాళ మోసపోయి ఓట్లు వేయడం జరిగింది. మా ఓట్ల ద్వారానే ఇవాళ రేవంత్ రెడ్డి గెలిచినాడు, సీఎం అయినాడు. సీఎం అయిన తర్వాత మమ్మల్ని వెంటనే మర్చిపోయి ఇవాళ మమ్మల్ని పక్కన పెట్టేసి ఇవాళ వేరే వర్గాల వారికి కూడా సరి అయిన ఏదైనా హామీలు ఇచ్చారో అది ఒకటి కూడా నెరవేర్చట్లేదు. అదే ఇవాళ అండగట్టడానికి మేము ఇవాళ ఇందిరా పార్క్లో ధర్నా చౌక్లో ఇవాళ పెద్ద ఎత్తున ధర్నా చేపట్టినాం. అంటే మీరు లంబాడీల అభివృద్ధి కోసం కూడా మేము లోన్లు ఇప్పిస్తామని చెప్పారు, రిజర్వేషన్లు కూడా పెంచుతామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. 2.5 ఏళ్ళైనా కూడా ఎందుకు పెంచారు? ఏ ఒక్క లోను రుణము ఏది మాఫీ కాలేదండి ఇప్పటి వరకు ఎవరికి. రైతు బంధు ఇప్పుడు చూస్తున్నాం, రైతు బంధు ఒక ఎకరానికి ఇచ్చారు. మిగతా మా లంబాడాలకు భూములు ఉంటాయి, మరి ఎవరికి ఒకటే ఎకరం తప్ప వేరే వాళ్ళకి రాలేదు. భూములు లేని వాళ్ళకి భూములు ఇస్తా అన్నారు, 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు. ఇలాంటి చాలా హామీలు ఇచ్చారు, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు కదా. ఇందిరమ్మ ఇల్లు అన్నారు, విలేజ్లలో పోతూ ఉంటే ఎక్కడో ఒక ఇల్లు వస్తుంది మొత్తం, అది కూడా డబ్బులు ఉన్న వారికి ఇస్తున్నారు. అది కూడా ₹1,00,000 ఎవరైతే ఇస్తారో వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు వస్తుంది. ఇలాంటి అన్ని తప్పులు చేసి మళ్ళీ ఇవాళ ఈ గద్దెనెక్కి ఇవాళ ఓట్లు వేసుకోవడానికి మళ్ళీ ఏం డిమాండ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ ప్రభుత్వం? డిమాండ్ ఒకటేనండి, చేవేళ్ళ డిక్లరేషన్లో ఏదైతే హామీలు ఇచ్చారో తప్పనిసరిగా మా హామీలన్నీ నెరవేర్చాలి. మాకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకునే వరకు మేము పోరాటం చేస్తాము. తప్పనిసరిగా నెరవేర్చే వరకు మా బీఆర్ఎస్ పార్టీ మాకు అండగా ఉంటుంది. మాకు చేవేళ్లలో 12 హామీలపై డిక్లరేషన్ ఇచ్చిండు. కాబట్టి ఆ డిక్లరేషన్ నెరవేరలేదు. కాబట్టి ఈరోజు లంబాడ హక్కుల పోరాట సమితి ఈరోజు ఇందిరా పార్క్లో ధర్నా చేయడం జరుగుతుంది. ఏమేమి హామీలు ఇచ్చారు? ఎస్టీ వాళ్లకు లోన్లు ఇస్తాము, మరియు రకరకాల 12 హామీలు ఇచ్చిండు. కాబట్టి ఆ హామీలు నెరవేరలేవు. కాబట్టి ఈరోజు మేము ధర్నా కూర్చోవడం జరుగుతుంది. పోడు భూముల సమస్య ఉంది, అది కూడా పరిష్కరిస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చి అది మన పరిష్కారం కానీ ఇంటింటికి ఉద్యోగం కానీ, మరియు ఎస్టీలకు మనకు లోన్లు కానీ, ఐటీడీఏలు కానీ, మోడల్ స్కీమ్లు కానీ, ట్రైబల్ స్కీమ్లు కానీ ఇవల్ల బంద్ అయినాయి. కాబట్టి ఈరోజు ధర్నా చేయడం జరుగుతుందన్న. మరియు మాకు గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి, గ్రామ పంచాయతీ రెవెన్యూ హోదా ఇవ్వాలి. రెవెన్యూ హోదా ఇవ్వనందుకు మా గ్రామ పంచాయతీలని వెనుకబాటుకు కారణం అవుతున్నాయి.
ఖచ్చితంగా మా లంబాడ తాండలకు మా గిరిజన గ్రామ పంచాయతీలకు రెవెన్యూ హోదా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లా నుంచి మేము మాట్లాడుతూ ఉన్నాం సార్. లంబాడ హక్కుల పోరాట సమితి జిల్లా కమిటీ నుండి ఈరోజు మా అధ్యక్షుల వారు కానీ మా రాష్ట్ర స్థాయిలో నాయకులు, జిల్లా స్థాయి నాయకులు కలిసి ఈరోజు మీటింగ్ రావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే లంబాడ హక్కుల పోరాట సమితి ఆశయం ఏంటంటే తాండాలను, గూడలను రెవెన్యూ గ్రామ పంచాయతీలు గుర్తించాలని మేము ఆశించినాము. అదేవిధంగా ఈరోజు కొన్ని గుర్తించడంతో పాటు రెవెన్యూ గ్రామ పంచాయతీలు గుర్తించడం జరగలేదు. దానికి ముఖ్య ఉద్దేశం మాకు మంత్రి పదవి లేదు. ఈరోజు దానికి తోడు ఏ తాండాలైనా, గూడలైనా ముఖ్యంగా రోడ్లు లేవు, మౌలిక సదుపాయాలు లేవు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు 7% నుండి 12% వరకు రిజర్వేషన్ కేటాయించడం జరుగుతుంది. అది అమలు కాలేదు. ముఖ్యంగా మంత్రి పదవిలో మాకు స్థానం కల్పించాలని మేము ముఖ్యంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లంబాడ హక్కుల పోరాట సమితికి వెళ్ళి. నా పేరు రాజు నాయక్, షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట్ లంబాడ హక్కుల పోరాట సమితి మండల్ ప్రెసిడెంట్ని. ఈరోజు మేము మా రాష్ట్ర నాయకులు రాంబల్ నాయక్ పిలుపు మేరకు షాద్నగర్ నియోజకవర్గ అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్ మరియు నాతో పాటు ఉన్న మా తమ్ముళ్ళు శ్రీనివాస్ నాయక్ మరియు సంజు నాయక్ వీరందరితో కలిసి భారీ ఎత్తున ఈరోజు రావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీని గురించి అసలు ఎందుకు రేవంత్ రెడ్డి మాకు చెప్పి దొంగ మోసాలు ఎందుకు చేసిండు అనేది ఒకటి. 12 హామీలు చెప్పి 12 హామీలకు 12 దొంగ మాటలే చెప్పిండు. ఇంకా చెప్పుకుంటూ పోతే ఆయన చేవల డిక్లరేషన్ చెప్పారు, అది హామీకి తప్పుదే. ఇంతకుముందు కేసీఆర్ కనీసం హైదరాబాద్లో 1 ఎకరా పొలం ఇచ్చి సేవలాల గురించి దాని గురించి మంచిగా పండుగ జరుపుకోవాలని చెప్పిండు. కానీ ఈరోజు ఎక్కడ మధ్యమడుగులో, అదే ఇక్కడ మన హెచ్ఎండిఓలో పరిధిలో ఎక్కడిచ్చినా మాకు సంతోషమే. మాకు 12% రిజర్వేషన్ చెప్పిన తర్వాత 12% కాదు, 10% కాదు, 5% గిట్ట ఉద్యోగాలు లేవు. మనకు వచ్చే మా వాటా, మా లంబడోల వాటా, మా వాటా మాకు లేదు. రెవెన్యూ గ్రామ పంచాయతీ అప్పుడు గ్రామ పంచాయతీ కేసీఆర్ సరిది దీని, కానీ దానికి రెవెన్యూ గ్రామ పంచాయతీ చేస్తా అని చెప్పి ఇస్తలేడు. ఒక్క బస్సు ఆడపిల్లలకు తిరగనికే తప్ప ఆయన చేసింది ఏమి లేదు. సరే ఆడపిల్లకి తిప్పికి ఇచ్చిన సంతోషం మాకు, కానీ ఈయన చేసే దొంగ హామీలకు వచ్చేసారి ఆయనకు ఓటు కాదు. మా గిరిజన ముద్దు బిడ్డలు అందరం కలిసికట్టుగా గడప గడపకు ఈసారి ఎన్ని దొంగ మాటలు చెప్పిండో ఆ దొంగ మాటలకు నమ్మకండి అని చెప్పి ప్రతి యువతులకు చైతన్యం తెచ్చి ఆయనకు కనీసం ఒక్క నియోజకవర్గంలో ఒక్క ఎమ్మెల్యే గెలవకుండా చేస్తాం. ఇదే మా లంబాడ హక్కుల పోరాట సమితి ధైర్యంగా చెప్తున్నాము. ఈరోజు కాదు, ఎప్పటికైనా సరే ఇంకోసారి కాంగ్రెస్ పార్టీ రాదు. దాదాపు ఈ 30 సంవత్సరాలు వెనుకపోయింది. ఈ అన్నీ ఇప్పుడున్న ఆ పార్టీకి అతీతంగా ప్రతి పార్టీ వాళ్ళు కలిసి వచ్చి ఈ పార్టీని సంతోషంగా దానికి బలపరిచి మేమందరం మా కుల పెద్దలం అందరం కలిసి దీన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జై హింద్, జై శివలాల్.